అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. సోమవారం వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. మండపేట వైకాపా కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు బైక్ పై ర్యాలీగా వచ్చి రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట మీడియాతో మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పెరిగిన ఇంధన ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంతో ధరలు పెంచడం ఎంతవరకు సమంజసమని తోట ప్రశ్నించారు. సూపర్ 6 హామీలు తుంగలో తొక్కారని తోట విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చమురుపై పన్ను తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలని తోట సూచించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణ, సిరిపురపు శ్రీనివాస్, కపిలేశ్వరం ఎంపీపీ జుత్తుక వెంకటలక్ష్మి, కేదార్లంక ఎంపీటీసీ ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, వల్లూరి రామకృష్ణ, పిల్లి శ్రీను, పోతంశెట్టి ప్రసాద్, మట్టపర్తి గోవిందరాజు, ఎర్రమట్టి వెంకన్నబాబు, మిమ్మిడివరపు బాపిరాజు, సోరంపూడి సత్యప్రసాద్, గోటం సత్యనారాయణ, సలాది వీరబాబు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఇదిగో డీజిల్ పై కానీ పెట్రోల్ పై కానీ ఎట్టి పరిస్థితుల్లోని రూపాయి కూడా పెంచమని చెప్తున్నటువంటి లోకేష్ గారు ఎన్నికలకు ముందు పెంచడమే కాకుండా తగ్గిస్తామని కూడా చెప్పారు. తగ్గించడం సరికదా ఈ రోజు బాదురే కింద ఉంది వీళ్ళందరి పరిస్థితి. అంటే ఎన్నికలు అనేటువంటి వస్తున్నాయని చెప్పేసి ప్రజలను మోసం చేయడానికి వాళ్ళ యొక్క బలహీనతల మీద ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి దుర్మార్గమైనటువంటి సాధ్యం కానటువంటి అనేక హామీలు చెప్పి ప్రజలు మోసం చేసామని చెప్పడం కోసం చేశారు తప్పితే వాళ్ళకి చిత్తశుద్ధి అనేటువంటిది లేదు అని చెప్పడానికే ఈరోజు ప్రజలు ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడమే. ఎందుకంటే ఏవైతే హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు, ఇక్కడ అడిగేది మిమ్మల్ని అదనంగా ఏమి ప్రతిపక్ష పార్టీగా మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసేది, వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేసేది మేము ప్రజల పక్షాన ఉన్నాం, మీరు ప్రజలకు ఏ అయితే హామీలు ఇచ్చారో వాటిని అమలు జరపండి అనేటువంటిది మాత్రమే మేము ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తున్నాం.